గూడెం వాళ్లతో రిపోర్ట్స్ ని మార్పించి మళ్లీ వాటిని మీ మావయ్య చేత ఆ వీడియో చూపించి రిపోర్ట్స్ మారడం వల్లే మంగ నీ కూతురు అయిందని మా అంతటా మేమే నమ్మేలా చేశావు. కానీ నేను నమ్మను రాజేశ్వరి. గంగే నీ కూతురు. అదే నీ రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. రూపంలోనూ గుణంలోనూ అన్నిట్లోనూ గంగకు మాత్రమే మన జమీందారీ లక్షణాలున్నాయి. అదిగో అక్కడుందే, దాని మొహంలోనే కాదు ఆలోచించే విధానంలోనూ దానికి ఒక్కటంటే ఒక్కటి కూడా జమీందారీ లక్షణాలే లేవు. అలాంటి దరిద్రాన్ని తీసుకొచ్చి నా మనవరాలని నన్ను నమ్మించాలని చూస్తావా? దీన్ని నేను అస్సలు సహించను. మమ్మీ, అత్తయ్య, నిజాలు తెలుసుకోకుండా నోటికెంతొస్తే అంత మాట్లాడకండి. మంగే నా కూతురని నేను మిమ్మల్ని నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. మంగ గురించి ఒక్క మాట అన్నా నేను సహించను. అంటానే, ఒక్కసారి కాదు 100 సార్లు అంటాను. ఆ దరిద్రపు మొహందే నీ కూతురు కాదు, గంగే నీ కూతురు. అత్తయ్య, వదినా, ఆవేశపడకండి. జరిగిన దానిలో మా రాజేశ్వరి తప్పేమీ లేదు. ఆ రిపోర్ట్స్ మార్చమని నేనెవరికి చెప్పలేదు. నేను చెప్పేది నిజం వదినా. అమ్మా, నువ్వు రాజేశ్వరి ఇద్దరు ఆవేశపడుతున్నారు. దీనివల్ల సమస్య ఇంకా పెద్దదవుతుందే కాని ఎప్పటికీ సమస్య పోదు. అందుకే అందరం కూర్చుని కాస్త ప్రశాంతంగా ఆలోచిస్తే నిజానిజాలేంటో అవే తెలుస్తాయి. అక్కర్లేదు. మీరు నన్ను ఎంత కన్విన్స్ చేయాలని ట్రై చేసినా అంతా వేస్ట్. మంగే నా కూతురు, ఇదే ఫిక్స్. కాదు, గంగే నీ కూతురు. అత్తయ్య, మీకొక్కసారి చెప్తే అర్థం కాదా? మీ మాయ మాటలు నమ్మి నా బిడ్డ నన్ను దూరం చేసుకోమంటారా? అది జరగని పని. అది జరగని పని అని నువ్వు అనుకుంటే తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు నా ఇంటి కోడలుగా ఉండే అర్హతని కోల్పోతావు. నీ భర్తకి దూరం అవుతావు. అన్నిటికీ మించి నీ కడుపును పుట్టిన ఈ గంగని నీ చేతులతో నువ్వే దూరం చేసుకుంటావు. ఆలోచించుకో. బెదిరిస్తున్నారా? జరగబోయేది చెప్తున్నాను. నా మనోరాల్ని కాదని ఆ దారిన పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి మా ఇంటి వారసురాల్ని చేస్తాను అంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? కుదరదు. నా మనోరాలు గంగే. కాదని నువ్వు మంగ కోసం పట్టుబడితే ఇక నీకు మాకు ఎలాంటి సంబంధం కానీ బంధం కానీ ఉండదు. ఆలోచించుకో. వదినా, ఆవేశపడకొదినా. రాజేశ్వరికి నిజమేంటో నిలకడ మీద తెలుస్తుంది. అప్పటి వరకు మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి ప్లీజ్. అమ్మా, ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. నువ్వు చేసిన పనికి నా బిడ్డ ముందే నేను తలదించుకునేలా చేశావు. ఇప్పుడు అందరి ముందు మళ్ళీ తలదించుకునేలా చేస్తావా? అది కదమ్మా నేను చెప్పేది. చాలు, ఇంకా చాలు. ఎవరు చెప్పినా నేను వినను. మంగే నా కూతురని తెలుసుకున్నాక మీరు ఏం చెప్పినా ఎంత కన్విన్స్ చేసినా నేను కన్విన్స్ అవ్వను, నమ్మను. దట్స్ ఆల్. అయితే చివరిసారిగా నేను చెప్పేది కూడా విను. నీకు నీ భర్త కావాలనుకుంటే, నా ఇంటి కోడలుగా రావాలనుకుంటే దాన్ని వదిలే. ఇదిగో ఇక్కడుందే గంగా. ఈ గంగే నీ కూతురని చెప్పు. లేదంటే ఇక శాశ్వతంగా నువ్వు ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. అర్థమైందా? నా బిడ్డను నా నుంచి దూరం చేయడానికి ప్రయత్నించే వాళ్ళు ఎవరైనా నాకు అవసరమే లేదు. అది అత్తైనా భర్త అయినా సరే. రాజేశ్వరి, నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? ఎందుకలా ఆవేశపడుతున్నావు? నేను ఆవేశపడ్డం లేదు, బాగా ఆలోచించి చెప్తున్నాను. నాకు నా బిడ్డే ముఖ్యం. ఇంక నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు.
సరే అయితే నా నిర్ణయంలో కూడా ఎలాంటి మార్పు లేదు. నువ్వెప్పుడు నిజం తెలుసుకుని గంగని నీ కూతురుగా ఒప్పుకుంటావో అప్పుడే నా ఇంట్లోకి అడుగుపెట్టు. లేదంటే మమ్మల్ని మర్చిపో. పదరా వెళ్దాం. అమ్మా ఒక్క నిమిషం. రాజేశ్వరి ప్లీజ్, నేను చెప్పేది విను. వినను. వింటే మళ్ళీ నా మంగ నాకు దూరం అయిపోతుంది. అందుకే మీరు వెళ్ళిపోండి. ఛీ, అదంత మొహం మీద చెప్తుంటే ఇంకా అలా నిలబడ్డావే? దాని కర్మకి దాన్ని వదిలేసి మనం వెళ్ళిపోదాం పదా. రాజేశ్వరి, ఒక్కటి గుర్తుంచుకో, చేజార్చుకున్నదేదైనా సరే అది మళ్ళీ నీకు దక్కదు. తర్వాత కావాలని నువ్వు ఎంత బాధపడ్డా ప్రయోజనం లేదు. గుర్తుంచుకో. వదినా, ప్లీజ్ వదినా, నా మాట విని తొందరపడి వెళ్ళ మాకు. ప్లీజ్ వదినా, ప్లీజ్. చూడొదినా, విన్నాను కాబట్టే ఇక్కడ దాకా వచ్చాను. ఇప్పుడు వినాల్సింది నీ కూతురు. దానికి చెప్పు, వింటుందేమో. పదరా. వదినా, వదినా, పద. అమ్మా అల్లుడు గారు, వెళ్దాం పదరా. అల్లుడు గారు, నా మాట వినండి. వదినా, నువ్వేం టెన్షన్ పడకమ్మా, నీకు నేనున్నాను. నువ్వు పద. ఇప్పుడు మన పరిస్థితి ఏంటండి? కాసేపు వెయిట్ చేద్దాం, తర్వాత పొజిషన్ బట్టి ప్లాన్ చేద్దాం. సరేనా? పద. అమ్మయ్యా, నేను అనుకున్నది సాధించినాను. ఇక నా బిడ్డే ఈ ఇంటికి అసలైన వరసరాలు. మరే గంగే రాజేశ్వరమ్మ కూతురని తెలిసినా భలే మాయ చేసి మన మంగే తన బిడ్డని నమ్మేలా చేసే వదినా. నువ్వు మామూలు దాన్ని కాదు. మరే మా అక్కంటే మసాక ఏమనుకుంటున్నావు? ఎవరైనా వింటారు. కన్న బిడ్డనే కాదనుకుని పరాయి బిడ్డని నా సొంత బిడ్డను అనుకునేలా చేశావు.
గంగా, ఎంత ధైర్యమే నీకు? జమీందారు మంగమ్మ గారు వచ్చినా ఇంకా కూర్చుని ఉన్నావా? లేవవే, లే లే. చూసావా వదిన, నీ కూతురు దర్జాయే మారిపోనది. అవునే, ఏంటి ఇదేదో నీ సొంత ఇంటిలా, నీ సొమ్మేదో పోయిందనిలా అంత బాధపడుతూ కూర్చున్నా? ఎందుకే? అయినా నీకు చీము నెత్తురు, మాన్నం అభిమానం ఇవేం లేవా? నువ్వసలు మనిషివేనా? మరైతే మా మమ్మీనే తన నోటితో తనే నిన్ను నా కూతురు కాదు అని చెప్పినా ఇంకా సిగ్గు లేకుండా మా ఇంట్లోనే ఉన్నావెందుకే? వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో. మంగమ్మ గారు, నాన్నేం కావాలనే ఇక్కడ ఉండటం లేదండి. అమ్మమ్మ గారు, రాజేశ్వరమ్మ గారు ఉండమంటేనే ఉంటున్నాను. అది అప్పుడే, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు నేనే అసలైన కూతురునని మా మమ్మీకి తెలిసిపోయింది. సో ఇక నీకు ఇంట్లో ఉండడానికి ప్లేస్ లేదు. ఎక్కడి నుండి వచ్చావో అదే గూడానికి వెళ్ళిపో. అంతేకాని నా ఇంట్లో నా కళ్ళ ముందు నాకు కనిపించకు. వెళ్ళవే. ఒలమోదిన, ఏటి మంగలో ఎంత మార్పు? మంగం సొత్తుంటే మనని కూడా పొమ్మంటదా ఏటి? అవునక్క, చూస్తుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది. ఏ షూ ఉండండి. అక్కడి దాకా వద్దే, నేనున్నానుగా, నేను చూసుకుంటాను. సరేనా? సరే. మంగమ్మ గారు, నాకు ఆత్మాభిమానం, మాన మర్యాదలు ఉన్నాయి. మీరలా అంటే నాకు బాధగా ఉంది. ఎందుకే బాధ? ఉన్న విషయమేగా చెప్పాను. అవునులే, ఇన్ని రోజులు తేరగా తిన్నావు కదూ, ఇప్పుడు సడన్ గా బయటికి వెళ్ళిపోమంటే నీకు బాధగానే ఉంటుంది. నువ్వు తినే తిండి, కట్టుకునే బట్ట, చదువుకునే చదువు అన్నీ అన్నీ నేను పెట్టిన భిక్షే. సో ఇప్పుడు నిన్ను బయటికి పంపిస్తే అడుక్కు తినడం తప్ప వేరే పనేం లేదు. అందుకే నిన్ను తిట్టినా చీకొట్టినా ఇంకా ఇక్కడ పడున్నావు. ఇప్పుడు నువ్వు నేను విసిరేసి ఎంగిలి మెతుకులు తినే కుక్కవే. అందుకే గతి లేని నువ్వు నేను చెప్పినట్టు వినడం తప్ప నీకు వేరే గతి లేదే గూడెందానా. వచ్చి నా కాళ్ళ దగ్గర కూర్చో. మంగమ్మ గారు, మీలా నాకు ఆస్తి లేకపోవచ్చు, కానీ ఆత్మాభిమానం ఉంది. అధికారం లేకపోవచ్చు, కానీ ఆత్మవిశ్వాసం ఉంది. నన్ను కూడందాన్నే కావచ్చు, కానీ ఎదుటి వ్యక్తి బాధపడకుండా చూసే సంస్కారం ఉంది. అంతేకాని మీలా అహంకారం మాత్రం లేదు. అబ్బచ్చా, అవునా? మరి ఇన్నున్నదానివి ఇంకా మా ఇంట్లో ఎందుకు పడి ఏడుస్తున్నావే? నీకే కనుక పంతం పౌరుషం ఉంటే ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోవే. వెళ్ళిపో, వెళ్ళు. వెళ్ళిపోవాలని నాకు ఉంది, కానీ నన్నెంతో ప్రేమగా చూసే అమ్మమ్మ కోసం, అమ్మలా చూసే రాజేశ్వరమ్మ కోసం ఇక్కడ ఉన్నాను. అంతేకాని మీరు చేసే అవమానాన్ని భరిస్తూ ఉండటం కోసం కాదు. ఆపవే నీ డ్రామాలు. నీలాంటి గతి లేని వాళ్ళ బుద్ధులు నాకు తెలియదనుకుంటున్నావా? మా అమ్మమ్మ కాళ్ళు పట్టో లేక మా మమ్మీ కాళ్ళు పట్టుకునో ఇక్కడే ఉండి ఈ రాజభోగాలు అనుభవించాలని కదూ నీ ప్లాన్. నేనుండగా అది జరగనివ్వనే. నువ్వు వెంటనే వెళ్ళకపోతే నిన్ను నేనే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాను. అర్థమైందా? మంగమ్మ గారు, మీకంత అవకాశం నన్నివ్వను. నన్ను మనసులా చూడని చోట నన్ను ఉండమన్నా నానుండను. నా మనసు సంపుకొని ఈ బంగ్లాలో ఉండడం కంటే మా గూడెంలోనే మనశ్శాంతిగా ఉండొచ్చు. అదే నాకు చాలా బాగుంటుంది. నానిప్పుడే వెళ్ళిపోతాను. వెళ్తా అని ఇంకా ఇక్కడే నిలబడ్డావేంటి? త్వరగా వెళ్ళు. నా కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళు. వెళ్ళవే.
అమ్మ గంగా ఏటమ్మ ఏమైనది? ఏడికి బట్టలు సర్దుకుంటున్నావు? ఈ రోజుతో ఈ ఇంటికి మనకి రుణం తీరిపోయినదమ్మా. ఇక ఈడ ఒక్క క్షణం కూడా ఉన్నా మన మనసులం కానట్టే లెక్క. అమ్మ గంగా ఏటమ్మా మాటలు? అసలు ఏమైనది? అవమానం జరిగినదమ్మా. మనమంటే ఇట్టం లేని వాళ్ళ చోట ఎక్కువసేపు ఉండటం మంచిది కాదమ్మా. అందుకే మనం వెళ్ళిపోదాం రండి. గంగా తొందరపడు మాకు. ఎవరైనా ఏటైనా అన్నారా? చెప్పమ్మా. ఇంకెవరు? ఆ మంగమ్మే ఉన్నది. మనం కక్కువతోళ్ళమాట, కూడి గదలేనోళ్ళమాట. ఇళ్ళిచ్చే గంజి నీళ్ళ కోసం, ఇళ్ళిచ్చే బట్టల కోసం సిగ్గు లేకుండా ఇక్కడే ఉంటున్నామట. ఈ ఇంటి కాపల కుక్కలమాట. ఇంకా సానా అందమ్మా. అన్ని మాటలు అనిపించుకున్నాక మనం ఈడ ఉండటం అవసరమా చెప్పండి? మనకంత కర్మేం పట్టలేదు. మనం వెళ్ళిపోదాం రెడ్డి. వదినా, దీని ఆవేశం సొత్తుంటే ఇప్పుడే ఈ ఇచ్చినవే మనల్ని కూడా తీసుకెళ్లాలగుంది. మన వాడికి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏటొదినా? ఏముంది, గూడానికి వెళ్ళి దుంపలు వండుకొని తినాలి. మీరు నోరు మూసుకోండి. అలా ఏం జరగదు. నేను నచ్చి చెప్తా కదా. అట ఆవేశపడితే ఎట్టా తల్లి? మంగమ్మ గురించి మనకి తెలిసినదే కదా. కొత్తగా ఏముంది చెప్పు? ఆ తల్లి సీటికి మాటికి ఏదో మాట అనందే ఊరుకోదు. ఏదో చిన్నతనం కొద్దీ ఆ మాట అనుంటది. దాన్ని నువ్వు పట్టించుకోవడం ఏంటి తల్లి? మనం ఈయన్నే ఉందాం, సరేనా? వద్దమ్మా, మనం ఒక్క క్షణం కూడా ఇన్ని ఉండొద్దు. ఇప్పుడే వెళ్ళిపోదాం. మంగమ్మ చిన్నతనంతో అన్నా సన పెద్ద మాటలు అన్నది. నన్నన్నా పడేదాన్ని, కానీ నిన్ను కూడా తిట్టేసినది. అందుకే ఎండకుండా బుద్ధి కావటం లేదమ్మా. వెళ్ళిపోదామమ్మా. అమ్మా, ఉన్న పలంగా ఈ నుంచి వెళ్ళిపోతే జగదీశ్వరమ్మ గారు, రాజేశ్వరమ్మ గారు ఎంత బాధపడతారు చెప్పు? వాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదమ్మా. నన్ను తన బిడ్డని కాదని చెప్పిన రాజేశ్వరమ్మకి ఇక నా మీద ప్రేమ ఎక్కడి నుంచి పుడతాదమ్మా? నిన్నటి వరకు నానే తన కూతుర్నన్నది, గోరు ముద్దలు తినిపించినది, ముద్దు చేసినది. కానీ ఈ రోజు కూతుర్నే కాదని దూరం పెట్టినది. నా మోహన్ చూస్తేనే ఆశయించుకుంటున్నది. నన్ను కన్న తల్లిలా చూసుకుంటున్న నువ్వేమో పెంచిన తల్లివని ప్రేమను చూపిస్తున్నా. అసలు నేనెవరు పెట్టానమ్మా? అందరికీ ఒకే అమ్మ ఉంటది, కానీ నాకు ఇద్దరమ్మలున్నారని సంతోషించాను. కానీ ఏ ఒక్క అమ్మ ప్రేమని పూర్తిగా పొందలేకపోతున్నందుకు బాధగా ఉందమ్మా. నన్ను ఏ పాపం చేసినానమ్మా? ఆ దేవుడు నాకు ఇంత శిక్షెందుకేసినాడో అర్థం కావటం లేదమ్మా. బాధపడకమ్మా. నీకు నేను రాజేశ్వరమ్మ ఇద్దరం అమ్మలమే. నువ్వు మా ఇద్దరికి బిడ్డవే. రాజేశ్వరమ్మ ఏదో కోపంలో అలా అన్నది. కోపం తెగ్గగానే ఇంతకు ముందులా నేను ఎలా చూసుకుందో అలాగే చూసుకుంటది. నేను చెప్పేది నిజం తల్లి. అమ్మ గంగా, ఆ తల్లి ఖచ్చితంగా మనసు మార్చుకుంటది. ఈలోగా మనం తొందరపడి వెళ్ళిపోతే ఎలా చెప్పు? మీరెన్నైనా చెప్పండి. మన మనసులమే కాదన్న చోట మనసు చంపుకొని బతకడం నాకిట్టం లేదు.